వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన లైంగిక దాడి హత్యకు సంబంధించిన పైశాచిక ఘటనలో బాధితురాలి పోస్టుమార్టం నివేదిక దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలను బయటపెట్టింది. ఇండియా టుడే పత్రికకు లభించిన అటాప్సీ నివేదిక ప్రకారం వైద్యురాలిపై లైంగిక దాడి జరిగిందని, ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని రుజువైంది. మృతురాలి తల, ముఖం, మెడ, చేతులు, జననేంద్రియంపై 14 గాయాలు ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. బాధితురాలి గొంతు నొక్కడంతో ఉక్కిరిబిక్కిరి అయి మరణించింది. దీనిని హత్యగానే పరిగణించాలి. ఆమెను బలాత్కారం చేయడాన్ని బట్టి చూస్తే లైంగిక దాడి జరిగిందనే భావించాలి. జూనియర్ వైద్యురాలి జననేంద్రియంపై తెల్లని చిక్కటి జిగట ద్రవం కనిపించింది. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టింది. రక్తస్రావం జరిగింది. శరీరంలో ఫ్రాక్చర్స్ ఏమీ లేవు. రక్త నమూనాను, శరీరంలోని ఇతర ద్రవాలను మరిన్ని విశ్లేషణ కోసం పంపారు అని పోస్టుమార్టం నివేదిక వివరించింది. కాగా కోల్కతా ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. జూనియర్ వైద్యురాలపై లైంగిక దాడికి పాల్పడి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ విన్నపానికి కోల్కతా హైకోర్టు అనుమతినిచ్చింది. ఆగస్టు 9న ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏండ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ పై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారు. హాస్పిటల్ సెమినార్ హాల్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. కాగా ఆ హాస్పిటల్లో వాలంటీర్ గా పనిచేస్తున్న సంజయ్ రాను నిందితుడిగా అనుమానించి పోలీసులు అరెస్టు చేశారు. నేరం జరిగిన రోజు రాత్రి 11 గంటల సమయంలో మద్యం సేవించడానికి ఆసుపత్రి వెనుక ప్రదేశానికి అతడు వెళ్లాడు. అతను అక్కడ మద్యం సేవిస్తూ ఫోన్ ను చూసేవాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు అదే రోజు రాత్రి సంజయ్ రాను చాలా సార్లు ఆసుపత్రి ప్రాంగణంలోకి ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. నేరం చేసిన తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి సంఘటన స్థలంలోని రక్తం మరకలను కడిగేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఉదయం 4:45 గంటలకు సెమినార్ గది నుంచి అతడు బయటకు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిర్ధారించారు. లైంగిక దాడి హత్య ఘటనకు సంబంధించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. తన కుమార్తె డైరీలో ఓ పేజీ చిరిగి ఉందని బాధితురాలి తండ్రి చెబుతున్నారు. మా అమ్మాయి బ్యాగులో ఎప్పుడు పర్సనల్ డైరీ ఉంటుంది. దాన్ని మేము ఎప్పుడూ చదవలేదు. హాస్పిటల్ నుంచి వచ్చాక తను రోజు మాతో అన్ని విషయాలు పంచుకుంటుంది. ఘటన తర్వాత తన డైరీని చూస్తే ఆ పేజీ కొంత చిరిగి ఉంది. దానికి సంబంధించిన ఫోటో నా వద్ద ఉంది అని బాధితురాలి తండ్రి ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. అయితే అందులో ఏముందనే విషయాన్ని బయట పెట్టేందుకు ఆయన నిరాకరించారు. ఆ విషయాలను బహిరంగంగా చర్చించొద్దని సిబిఐ తమకు సూచించినట్టు తెలిపారు. వరుసగా 4వ రోజైన సోమవారం కూడా సిబిఐ అధికారులు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ను ప్రశ్నించారు. శుక్ర శనివారాల్లో అర్ధరాత్రి వరకు అనేక గంటల పాటు విచారణ సాగింది. ఈ హత్యను ఆత్మహత్య అని డిక్లేర్ చేయడానికి ఎందుకు అంత తొందరపడ్డారు? మీరు కూడా డాక్టరే కదా. సంఘటన స్థలంలో సాక్ష్యాధారాలు సురక్షితంగా ఉంచాలని మీకు తెలియదా? నేరమని తెలిసి అవన్నీ తారుమారు కావడానికి ఎలా అనుమతించారు? ఎవరి సలహా మీద కుటుంబానికి సమాచారం అందించారు? అందులో వాస్తవాలను ఎందుకు దాచిపెట్టారు? కుటుంబానికి సమాచారం అందించేందుకు అంత ఆలస్యం ఎందుకైంది? కుమార్తె మృతదేహాన్ని చూపించడానికి ఎందుకు అంత ఆలస్యం జరిగింది? ఆసుపత్రి భద్రతా ఏర్పాట్లు ఏమున్నాయి? సంఘటన జరిగిన వెంటనే మీరెందుకు రాజీనామా చేశారు? దానికి గల కారణాలేంటి అంటూ పలు ప్రశ్నలు సిబిఐ అధికారులు వేశారు. అయితే సందీప్ ఘోష్ వీటికి ఇంకా సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడిని ఉరి తీయాలని, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మైసూర్లో మైసూర్ మెడికల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన డాక్టర్లు, అండర్ గ్రాడ్యుయేటర్లు అందరూ గాంధీ స్క్వేర్ వరకు ఆదివారం ప్రదర్శన నిర్వహించి మానవహారం నిర్మించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది సంస్థలను హింస నుండి కాపాడేందుకు తక్షణమే కేంద్ర రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో బీచ్ రోడ్ లో ఆదివారం డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు చెబుతున్నారు. డాక్టర్ గుర్తింపు వివరాలను సోషల్ మీడియాలో వెల్లడించడం, ముఖ్యమంత్రి మమతను బెదిరించారన్న ఆరోపణలపై కోల్కతాలో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బీకాం సెకండ్ ఇయర్ చదువుతున్న ఆ విద్యార్థి కీర్తి శర్మ ముఖ్యమంత్రిని హత్య చేయాలంటూ పోస్టులు పెట్టాడు. పైగా బాధితురాలి ఫోటోను, వివరాలను కూడా వెల్లడించాడని
పోలీసులు చెప్పారు. కోల్కతాలో వరుసగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో బెంగాల్ సమాజంలోని వివిధ వర్గాల ప్రముఖులతో అత్యవసర సమావేశాన్ని బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యల వివరాలను వారికి తెలియజేసి వారి అభిప్రాయాలు కోరేందుకు ఈ సమావేశం నిర్వహించారు. మరోవైపు సీనియర్ డాక్టర్లు కునల్ సర్కార్, సువర్ణ గోస్వామిలు సోమవారం పోలీసుల ముందు హాజరయ్యారు. వారు ఈ ఘటనపై సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేసినందుకు అదుపులోకి తీసుకున్నారు. తామేమీ నేరం చేయలేదని, న్యాయం చేయాలని కోరామని డాక్టర్ సర్కార్ కు వ్యాఖ్యానించారు. బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ కలకత్తా హైకోర్టు న్యాయవాదులు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, శిక్ష విధించాలని కోరుతున్నారు. ఈ కేసులోని అన్ని కోణాలను సిబిఐ విచారించాలని, విచారణ ఎంత వేగంగా జరుగుతుందనేది న్యాయస్థానంపై ఆధారపడి ఉందని మరో న్యాయవాది నరేంద్ర పేర్కొన్నారు. కోల్కతా ట్రైనీ వైద్యురాలి లైంగిక దాడి హత్య కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి విశ్వసనీయత శూన్యమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్ సోమవారం పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనను తాను రక్షించుకోవడంతో పాటు నిందితులను దాచాలనుకుంటున్నారన్నారు. టీఎంసీ ఎంపీల వాంగ్మూలాలు వింటుంటే తామే వైద్యులమంటూ తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారని, కేసు వాస్తవికత గురించి వెల్లడించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నిటి దృష్ట్యా ఈ విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి విశ్వసనీయత శూన్యమని స్పష్టం చేస్తున్నాయన్నారు. రాజ్యసభ ఎంపీ సుఖేందు రారు ఈ కేసులో కీలక పాత్ర పోషించడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వెంటనే ఆయనకు కూడా సమన్లు జారీ చేశారన్నారు. గత వారం కోల్కతాలోని ఒక ఆసుపత్రిలో యువ వైద్యురాలిపై జరిగిన దారుణమైన లైంగిక దాడి హత్య కేసులో కనీసం 70 మంది పద్మ అవార్డు గ్రహీతలు స్పందించారు. ప్రధాని మోడీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని న్యాయం చేయాలని లేఖ రాశారు. మన దేశాధినేతగా ఈ ఆందోళనకరమైన పరిస్థితిని పరిష్కరించడానికి మీ తక్షణ వ్యక్తిగత జోక్యాన్ని మేము వేడుకుంటున్నాము. ఇటువంటి క్రూరత్వ చర్యలు ఆరోగ్య సంరక్షణ, వైద్య నిపుణుల సేవా పునాదులను కదిలిస్తాయి, హింసను పరిరక్షించాల్సిన తక్షణ అవసరాన్ని ఎత్తి చూపుతాయని పద్మ అవార్డు గ్రహీత డాక్టర్లు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. పద్మ అవార్డు గ్రహీత డాక్టర్లలో రేడియాలజిస్ట్ డాక్టర్ హర్ష్ మహజన్, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ, న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎంవి పద్మశ్రీ వాస్తవతో పాటు పలువురు ఉన్నారు. ఆరోగ్య సంరక్షణ నిపుణులను రక్షించటానికి ప్రస్తుత చట్టపరమైన ఫ్రేమ్ వర్క్లను కఠినంగా వర్తింపచేయడం, లైంగిక హింసకు పాల్పడే వారికి కఠినమైన కాల పరిమితితో కూడిన శిక్షలు, ఆసుపత్రులు, వైద్య సంస్థలలో మెరుగైన భద్రతా చర్యలు వంటి చర్యలను వారు సూచించారు. వైద్యులు, వైద్య నిపుణులు, వైద్య సంస్థలపై హింస నిరోధక బిల్లు, ఆరోగ్య సంరక్షణ, కార్మికుల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని త్వరగా రూపొందించి అమలు చేయాలని మేము కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాము. బిల్లు 2019 నుంచి సిద్ధంగా ఉన్నది, కానీ ఆమోదం ఇంకా పార్లమెంట్ లో ప్రవేశపెట్టలేదు. ఈ విషయంలో ఆర్డినెన్స్ ను తక్షణమే తీసుకురావచ్చని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఆరోగ్య సంరక్షణలో పనిచేస్తున్న వారందరి కోసం బిల్లులను త్వరగా ఆమోదించాలి. దేశంలోని వ్యవస్థలు నిర్వాయంగా బాధపడే రోగుల సేవలో పనిచేయగలవు అని లేఖ వివరించింది. కాగా ఇప్పటికే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అన్ని ఆసుపత్రుల భద్రతా ప్రోటోకాల్లను విమానాశ్రయాలలో అందించిన భద్రతా స్థాయికి పెంచడంతో పాటు హింస నుంచి ఆరోగ్య కార్యకర్తలను రక్షించటానికి కేంద్ర చట్టాన్ని డిమాండ్ చేస్తూ ప్రధానికి లేఖ రాసింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.